పనికి కూడా పోతానవా? నేను రోజు పైసలు తెస్తా డబ్బాలు పెట్టలేదానే పనికి పోయినప్పుడు మా ఆయన బంగారం అంటావు, పనికి పోకపోతే అంత కసిరించుకుంటావేందే? పనున్నప్పుడు పని మా ఎత్తానవు గాని పని లేనప్పుడే ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు పెడతాను. క్రికెట్ ఆటగాళ్ళకి కళ్ళు కనిపించకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఖర్చు పెడతాను కదా, మనకు ఖర్చు కాకుండా ఓ పని చెప్తేనే చేస్తావా? ఏం పనో? నువ్వేమైనా అక్కడికచ్చ పనులు చెప్తావా? అన్ని అక్కర్రాని పనులే చెప్తావు. అయినా అదేందో చెప్పి కాలవాడు. ముచ్చడను చెప్పి కాలవాడు అంటాను, నీకు ఇనన్నాను లేదా అనే? అయినా నేను పనికి పోకపోతే ముఖం అంతా ఎట్లా పెట్టుకుంటావేందే? పనికి పోయిన రోజు నవ్వుకుంటా మాట్లాడతావు, 2 రోజులు పనికి పోకపోతే ముఖం అంతా ఎట్లా పెట్టుకుంటావేందే? అంటే రోజు పని చేయన్నా నేను? మా చేసినట్టే ఉన్నది. 4 రోజులు పోడు, 20 రోజులు ఇంట్లోనే వండు. అయితే కానీ ముచ్చటంది చెప్పు. ఏం లేదే రవలి, రోజు ఇంటికాడ కూర్చొని తింటే 500-1000 రూపాయలు ఖర్చు అవుతాయి. అందుకే మనకు రూపాయి ఖర్చు కాకుండా మీ అవ్వగారింటికి పోదామే. ఏంటి మీకు విషయం తెలుసా? తెలీదు. నువ్వు మీ అవ్వాయిని చూసినట్టుంటది, నేను కడుపు నింపుకున్నట్టుంటది. నువ్వు మీ అవ్వాయిని చూసినట్టుంటది, నేను కడుపు నింపుకున్నట్టుంటది. మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి? మనకు పైసలు కూడా ఖర్చు కావే. 4 రోజులు ఉండద్దాంపా. కప్పమూతి మించుకెళ్ళి దంపితే షిప్పమూతి కావాలి. మా అవ్వగారింటికి పోయినప్పుడల్లా నా ఇజ్జత్ మనం ఇస్తాను, ఇంకా మా అవ్వగారింటికి పోదామంటానా? ఏందే మొగన్ని పట్టుకొని కప్ప మూసుకెళ్ళి చంపుతా అంటానవేందే? మీ అవ్వగారింటికి పోకపోతే మంది ఇంటికి పోతామా ఏంది? మంది మనం ఉంచుకుంటారా? నాకు పిల్లనిచ్చిన మావేనే, నేను పోతే అద్దంటానే. ఆయన మీ అవ్వగారు ఇంటికి పోతా అంటే అద్దు అంటావెందుకే? నువ్వు చక్కని పూసవైతే మా తీసుకపోదు. నువ్వు మా అవ్వయ్యను ఆగం పట్టించి అటుకెక్కిస్తావు. ఏమద్దుది? అవ్వ కొడుకో వెంటనే సోద పడిపోవాలి. మీ అవ్వయ్యను నేను ఏం ఆగం పట్టించినా, ఏం అటుకెక్కించినా నువ్వు గమ్మది మాట్లాడతావే. చుట్టుపక్కల ఎవరన్నా నింటే ఇజ్జత మానం పోతుంది. అల్లుడన్నప్పుడు పోయినప్పుడు ఇంతంత కౌసు కూర ఇంతంత కళ్ళు తాగిపియరానే? నువ్వు గమ్మత్ చేస్తావు. ఏం తెస్తాడా మీ అయ్య అంతగానో? నేను పోతే గొర్రెలను కొత్తాడా మేకలను కొత్తాడా? ఇంతంత చికెన్ వండుతారు, ఇంతంత తాటి కళ్ళు తెస్తాడు. గంతే. నీకు ఇంత చికెన్ కళ్ళు పోతే సరిపోతుందా? ఎన్ని సీసాలు పోసినా చాలదా నీ కడుపులా? అబ్బా ఇంకో తాప అట్లా ఏనే. మీ బాబు ఏది తెస్తా అది తింటా, ఏది తెస్తా అది తప్పడక వంట. 4 రోజులు ఉండద్దాం బాబుజీ. ఇప్పుడు నువ్వు ఈడ ఇట్లనే అంటావు, ఆడిపోయినాక వీరంగా ఆడిస్తావు. ఈడున్నంత సేపు నా మాట ఇంటావు, ఆడిపోయినాక నీ మాట నేను వినాలే. అయ్యో బుజ్జి గట్లనకే. ఇంకో తాప నేను ఆగమాగం చేసిందనుకో, జన్మల మీ అవ్వగారికి తీసుకపోకు. అవ్వతోడు ఇక్కడ నీ మాట ఎట్లినో మీ